ఈరోజు వచ్చేసైతే మన పొలంలోన గుంటకనేదైతే పాసుకున్నాము ఈరోజు. మన పొలంలో వచ్చేసైతే 2 రోజుల కిందట వచ్చేసైతే వర్షమైతే వచ్చింది. వర్షం రాగానే అనేదైతే 2 రోజులకనేదైతే భూమి పట్టుకున్నట్లుగా అనేదైతే గడ్డి మొలకైతే పొంగింది. ఆ గడ్డి మొలక అనేదైతే ఈ రోజు అనేదైతే మనకు మిరప పొలంకనేదైతే చాలా వరకు అనేదైతే మనం మందులు వేసినవి గానీ, నీళ్లు కట్టినవి గానీ చెట్టుకు సప్లై అనేదైతే ఇయ్యదు. మన గడ్డి మొలక ఎక్కువ అనేది కాబట్టి గడ్డి మొలక అనేదైతే దాని సారాన్ని అయితే పీల్చుకుంటుంది కాబట్టి మనకు గడ్డి ఉండడం చాలా మంచిదైతే కాదని మనం ఈ రోజు వచ్చేసైతే గడ్డి అనేదైతే నీట్‌గా అయితే పాసుకున్నాము. ఇక్కడైతే చూసుకోవచ్చు గడ్డి అనేదైతే పాసుకొని అలాగే వచ్చేసైతే పై భాగంలో అయితే ఉంది గదా! ఈ పై భాగంలో అనేదైతే వర్షం అయితే పడి పై భాగం మీంత అనేదైతే చాలా గడ్డి అనేదైతే పొంగింది. ఈ గడ్డి అనేదైతే ఏ విధంగా అయితే ఉందో ఈ గడ్డి అనేదైతే మనకు గుంటతోననైతే గడ్డయితే ఎక్కించుకోవాలి. మిరప చెట్లు బుడాననేదైతే వేర్లకు మన్ను పడేలా అనేదైతే మనము గడ్డనేదైతే ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకోవడం వల్ల మనం నీళ్ళనేదైతే డ్రిప్‌కి వదులుతాం గదా! ఆ డ్రిప్‌కి నీళ్లు వదిలినప్పుడు అనేదైతే లోననేదైతే నీళ్లు ఎక్కడనేదైతే వదలకున్నట్ల చెట్టుకు వేరు వారకనేదైతే తేమనైతే ఇచ్చి ఈ విధంగానైతే మనకు చెట్టు బాగా పెరుగుదలకనేదైతే చెట్టు మంచి గ్రోతింగ్ గానివ్వండి, చెట్టు హెల్తీగా అనేదైతే చాలా బాగా అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అనేదైతే మందులనేదైతే నేను కొట్టిన మందులు చాలా మంచి రిజల్ట్ అనేదైతే ఇచ్చినాయి. నేను మందులు వచ్చేసైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను.